హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటి టాపిక్ నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఈడియమ్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. సో వీడియోస్ చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నిటిపై కూడా హోలీ పండుగ సందర్భంగా 2 days పాటు మేము మీకు ఆఫర్స్ అయితే అందిస్తున్నామండి. సో మీరు ఈ 2 days ఈరోజు రేపట్లోగా ఈ కోర్సెస్ని తక్కువ ప్రైసెస్కే పొందవచ్చు. సో మేము మీకు 499 రూపీస్తో ఫస్ట్ నుంచి ప్రొవైడ్ చేసినటువంటి మెగా కోర్స్ మీరు 349 రూపీస్కే పొందవచ్చు. ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్నీ కూడా ఉంటాయి. సో వీడియో క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ పొందవచ్చు. 25 మాక్ టెస్ట్స్ మీరు పొందవచ్చు. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి బైలింగ్వల్లో ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. ఇంకా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. సో 349 రూపీస్కే మీకు ఈ 4 కోర్సులు కూడా వస్తున్నాయి. లేదు మీకు ఓన్లీ పీడిఎఫ్ కోర్సే కావాలి అనుకుంటే 199 రూపీస్ ఉన్నటువంటి కోర్స్ని 99 రూపీస్కి అందిస్తున్నాం. 3 months వ్యాలిడిటీ ఉంటుంది. పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా 25 మాక్ టెస్టులని 199 రూపీస్ ఉన్నటువంటి మాక్ టెస్టులని 149 రూపీస్కే మేము మీకు అందిస్తున్నాము. 3 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లోనికి వస్తే ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఫస్ట్ 2 కోర్సెస్ ఈ బాక్స్లో ఉంటాయి. 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ వచ్చేసి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. సో ఈ బాక్స్లపై క్లిక్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఈ ఆఫర్ మీకు 2 days మాత్రమే ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అసలు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటనేది చెప్తాను. చాలామందికి ఇప్పటి వరకు ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటి టాపిక్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. సో అట్లీస్ట్ మీరు రాబోయేటువంటి ఈ 20-25 రోజుల పాటు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మనకి 2nd week of April ఎగ్జామినేషన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇది నా ఒపీనియన్ అనమాట, నా యొక్క ఎక్స్పెక్టేషను. April 2nd week నుంచి మనకి ఈ కోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ 20-25 days అయినా మీరు మంచిగా ప్రిపేర్ అయితే అట్లీస్ట్ మీరు పాస్ అవుతారు. ఆ పాస్ మార్క్స్ అనేవి మీరు వేరొక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయడానికి మీకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. సో అలానే జస్ట్ మీరు పాస్ అవ్వాలని నేను కోరుకోవట్లేదు, పాస్తో పాటు మీకు ఎక్కువ మార్కులు రావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎక్కువ మార్కులు వస్తేనే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి. సో అట్లీస్ట్ ఇప్పటివరకు అసలు బుక్స్ కూడా తీనేటువంటి వారు అట్లీస్ట్ పాస్ అవ్వడానికి ట్రై చేయండి. అది మీకు చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడానికి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే మనం ఇక్కడ తెలుగులో జాతీయాలు అని చెప్పేసి అంటామండి. సో మనం ఆ జాతీయాలకి సంబంధించి చాలా పదాలను యూజ్ చేస్తూ ఉంటాం. ముందుంది ముసళ్ళ పండుగ అని, అలాగే నత్తనడక అని చెప్పేసి ఈ విధంగా మనం చాలా పదాలని వాడుతూ ఉంటాము. అయితే ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని మనం ఏ విధంగా ఎగ్జామినేషన్స్లో ట్యాకిల్ చేయాలనేది చూద్దాము. అసలు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటనేది ఇక్కడ మనం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చూస్తే, అన్ ఈడియం ఈజ్ ఏ ఫ్రేజ్ ఆర్ ఎక్స్ప్రెషన్ whose meaning cannot be understood from the literal meaning of the words, while a phrase is a group of words that function as a unit in a sentence. సో మీకు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి ఒక పర్టికులర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి పదాలని ఇండివిజువల్ వర్డ్స్ యొక్క మీనింగ్ని బట్టి మీరు చూస్తే దాని యొక్క ఆన్సర్ ఏంటనేది లేదా దాని యొక్క మీనింగ్ ఏంటనేది మీకు తెలియదు. ఓకే, సో ఆ ఇండివిజువల్ వర్డ్స్ని కంబైన్గా చేసి దాన్ని ఒక వర్డ్ లాగా లేదా ఒక పర్టికులర్ సెంటెన్స్ లాగా మీరు కనుక ఒక యూనిట్ని సెంటెన్స్ లాగా మీరు ఒక యూనిట్ లాగా భావించి దాని యొక్క కంప్లీట్ సెంటెన్స్ యొక్క మీనింగ్ని కనుక మీరు గ్రహించినట్లయితేనే సో దానికి సంబంధించినటువంటి ఇన్నర్ మీనింగ్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 2 questions అయితే పెట్టాను. సో ఇక్కడ చూడండి, పీస్ ఆఫ్ కేక్ అన్నాడు. సో ఈ పీస్ ఆఫ్ కేక్ అనే దాన్ని మీరు ఒక సింగిల్ సెంటెన్స్ లాగా చూసి కంప్లీట్ మీనింగ్ ఏంటనేది ఆలోచించాలి తప్ప ఈచ్ వర్డ్కి సంబంధించినటువంటి మీనింగ్ అయితే మీరు చూడకూడదు. ఇక్కడ ఈచ్ వర్డ్ గురించి చూస్తే ఏ పీస్ ఆఫ్ కేక్ అన్నాడు అంటే కేక్ ముక్కనా, పీస్ అంటే ముక్క, కేక్ అంటేనేమో మనం తినేటువంటి తినుబండారం కేక్.
సో కేక్ ముక్క అని మీనింగా? కాదు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే దీని యొక్క కంప్లీట్ మీనింగ్ ఏంటనేది చూడాలి. సో ఈ యొక్క కంప్లీట్ వర్డ్స్ యొక్క పర్టికులర్ సెంటెన్స్ని ఒక యూనిట్ లాగా తీసుకొని దాని యొక్క కంప్లీట్ సెంటెన్స్ యొక్క మీనింగ్ని చూడాలి తప్ప ఇండివిజువల్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ కనుక మీరు చూసినట్లయితే మీకు ఈడియం యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటనేది మీకు అర్థం కాదు. సో ఇక్కడ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే సో మీరు ఏదైనా ఒక పర్టికులర్ పనిని ఈజీగా చేయగలిగితే దాన్ని ఏమంటారంటే సంథింగ్ ఈజ్ ఈజీ అని చెప్పేసి దాని యొక్క మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏదైనా ఒక పనిని లేదా ఏదైనా ఒక టార్గెట్ని మీరు ఈజీగా చేయగలము అనేటువంటి ఆ యొక్క నమ్మకం మీకు ఎప్పుడైతే వస్తుందో సో ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ మ్యాన్ అని చెప్పేసి అంటాం. సో అది మనకి చాలా ఈజీ ఆ పని చేయడం అనేది మనకి ఇక్కడ అర్థమైతే వస్తుంది. కాబట్టి పీస్ ఆఫ్ కేక్ అనే దానికి సంబంధించి ఇలాంటి ఈడియమ్స్ మీకు ఈడియమ్స్ ఏ వచ్చినా కూడా మీరు ఇండివిజువల్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అయితే చూడకూడదు. సో దాని యొక్క కంప్లీట్ సెంటెన్స్ని ఒక యూనిట్ లాగా తీసుకొని దాని యొక్క మీనింగ్ని మీరు చూసినప్పుడే అందులో ఉన్నటువంటి ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇంకా సెకండ్ క్వశ్చన్ చూడండి, బైట్ ది బుల్లెట్ అన్నాడు. సో బైట్ ది బుల్లెట్ అంటే ఇక్కడ మీరు ఇండివిజువల్గా చూస్తే బుల్లెట్ని కొరకడమా? కాదు కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీని యొక్క కంప్లీట్ సెంటెన్స్ని ఒక యూనిట్ లాగా తీసుకొని దాని యొక్క మీనింగ్ ఏంటనేది మనం ఆలోచించాలి. సో బైట్ ది బుల్లెట్ అంటే ఆ బుల్లెట్ని కొరకడం మనకి చాలా కష్టంగా ఉంటుంది. అంటే దీన్ని మనం ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్లో లాగా చూస్తే టు ఫేస్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ విత్ కరేజ్. ఓకే, సో చాలా ధైర్యంగా ఏదైనా ఒక కష్టతరమైనటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం ఫేస్ చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే బైట్ ది బుల్లెట్ అని చెప్పేసి ఈడియమ్స్లో మనం అనడం జరుగుతుంది. కాబట్టి బైట్ ది బుల్లెట్ అంటే టు ఫేస్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ విత్ కరేజ్ అనేది మనకి ఇక్కడ ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్గా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ చూడకుండా ఆ పర్టికులర్ కంప్లీట్ సెంటెన్స్ని ఒక యూనిట్ లాగా భావించి అంటే అది ఒక కంప్లీట్ వర్డ్ లాగా లేదా ఒక కంప్లీట్ యూనిట్ లాగా భావించి దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటనేది మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు చూసినట్లయితే మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్స్లో మనకి రిపీటెడ్గా వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే యాజ్ డాఫ్ట్ యాజ్ ఏ బ్రష్ అని చెప్పేసి ఇచ్చారు. యాజ్ డాఫ్ట్ యాజ్ ఏ బ్రష్ అంటే ఇక్కడ చూసుకుంటే మనం ఎప్పుడైనా ఒక సిల్లీగా బిహేవ్ చేసినట్లయితే ఒక సిల్లీగా మనం బిహేవ్ చేసినట్లయితే దాన్ని ఏమంటాము అంటే ఇక్కడ సింపుల్గా ఎక్స్ట్రీమ్లీ సిల్లీ అనేటువంటి దాని యొక్క మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే యాజ్ డాఫ్ట్ యాజ్ బ్రష్ అంటే టు బి వెరీ సిల్లీ ల్యాకింగ్ కామన్ సెన్స్ లేకుండా ఉన్నప్పుడు లేదా సిల్లీగా బిహేవ్ చేసినప్పుడు దాన్ని ఏమంటాము అంటే యాజ్ డాఫ్ట్ యాజ్ ఎ బ్రష్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే హీ ఈజ్ ఎ నైస్ ఎనఫ్ బాయ్ బట్ హీఈస్ యాజ్ డాఫ్ట్ యాజ్ ఎ బ్రష్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అతను ఒక మంచి అబ్బాయే కానీ అప్పుడప్పుడు సిల్లీగా బిహేవ్ చేస్తాడని చెప్పడానికి యాజ్ డాఫ్ట్ యాజ్ ఎ బ్రష్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఈ విధంగా ఎగ్జాంపుల్స్తో సహా చూసినప్పుడు మీకు ఈజీగా ఈ ఈడియమ్స్ అనేవి అర్థం కావడం జరుగుతుంది. సో మేము 1300+ బిట్స్ మీకు ఈడియమ్స్కి సంబంధించి ప్రొవైడ్ చేశాము. అందులో చాలా వరకు ఈ విధంగా విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఇవ్వడం జరిగింది. సో మీకు హోలీ సందర్భంగా ఆఫర్స్ కూడా ఇచ్చాము. 349 రూపీస్ మెగా కోర్సు 499 రూపీస్ కోర్స్ని 349కి ఇస్తున్నాము. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ని 99 రూపీస్కి ఇస్తున్నాము. అలాగే 25 మాక్ టెస్ట్స్ ఉన్నటువంటి 199 కోర్స్ని 149 రూపీస్కి అయితే ఇస్తున్నాము. సో ఇది 3 months వ్యాలిడిటీ ఉంటుంది, ఇది కూడా 3 months వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇది మీకు 4 to 5 months వరకు వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఒక్కరోజే మీకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు నైట్ లోపు ఈ కోర్సెస్ అనేవి తీసుకోండి. రేపటి నుంచి ప్రైసెస్ అనేవి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, బర్న్ యువర్ బోట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ బర్న్ యువర్ బోట్స్ అంటే మీకు సంబంధించినటువంటి బోట్స్ని కాల్చుకోవడమా? కాదు. సో బర్న్ యువర్ బోట్స్ అంటే ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. ఇక్కడ ఏమని ఉంది, డూ సంథింగ్ దట్ మేక్స్ ఇట్ ఇంపాసిబుల్ టు రిటర్న్ టు ది ప్రీవియస్ సిచ్యువేషన్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ సిచ్యువేషన్కి మీరు మళ్ళీ తిరిగి రావడానికి సంబంధించి సో మీరు ఆ ఇంపాసిబుల్ టాస్క్ని మీరు కంప్లీట్ చేసే ప్రయత్నాన్ని ఇక్కడ మనం బర్న్ యువర్ బోట్స్ అని చెప్పేసి అంటామన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి బర్న్ యువర్ బోట్స్ లేదా బ్రిడ్జెస్ అంటే మీనింగ్ ఏంటంటే టు డూ సంథింగ్ దట్ మేక్స్ ఇట్ ఇంపాసిబుల్ టు రిటర్న్ టు ది ప్రీవియస్ సిచ్యువేషన్ లేటర్. ఓకే, సో మీ యొక్క ప్రీవియస్ సిచ్యువేషన్కి సంబంధించి అంటే ప్రీవియస్ సిచ్యువేషన్ అంటే గతంలో మీ యొక్క పరిస్థితులు అనేవి చాలా బాగున్నాయి. సో ఇప్పుడేం పరిస్థితులు బాగోలేదు. సో మళ్ళీ గతంలో మీరు చూసినటువంటి ఒక ప్రీవియస్ సిచ్యువేషన్స్ని గతంలో మీరు అనుభవించినటువంటి ఒక మంచి రోజులు మళ్ళీ మీకు తిరిగి రావడానికి మీరు ఇంపాసిబుల్ టాస్క్స్ అన్నిటినీ కూడా మీరు అంటే కష్టతరమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ
మీరు ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి ఒక మంచి సిచ్యువేషన్కి రావాలని కోరుకోవడాన్ని ఇక్కడ బర్న్ యువర్ బోట్స్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే హియర్ డూ సంథింగ్ దట్ మేక్స్ ఇట్ ఇంపాసిబుల్ టు రిటర్న్ టు ది ప్రీవియస్ సిచ్యువేషన్ ఇస్ ది రైట్ ఆప్షన్. సో ఇచ్చినటువంటి పర్టికులర్ ఆప్షన్స్లో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎగ్జాంపుల్గా చూస్తే థింక్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ రిజైన్, యూ డోంట్ వాంట్ టు బర్న్ యువర్ బ్రిడ్జెస్ ఆర్ బోట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు, సో మీరు సడన్గా జాబ్కి రిజైన్ చేయాలనుకుంటున్నారు. సో రిజైన్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, లేదంటే యూ హ్యావ్ టు బర్న్ యువర్ బోట్స్. అంటే మీరు రిజైన్ చేసిన తర్వాత మీకు జాబ్ రాలేదనుకోండి, మీకు జాబ్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అలాంటి సిచ్యువేషన్ రావడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి, చాలా ఇంపాసిబుల్ టాస్క్స్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో మీరు జాబ్ రిజైన్ చేసేటప్పుడు ఆలోచించండి అన్నట్లుగా ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ప్రోస్ అండ్ కాన్స్ అంటే మీకు తెలుసు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఏదైనా మనం ఒక వర్క్ చేసేటప్పుడు లేదా ఏదైనా ఒక పని చేయడానికి ముందు దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఖచ్చితంగా ఆలోచిస్తాం కదా. సో ఇది చేయడం వల్ల మనకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఆలోచించడం జరుగుతుంది. సో దాన్ని మనం ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేటువంటి పదాన్ని ఇంకా మనం అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్తే ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పేసి అంటాము. సో వన్ షుడ్ వెయ్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎనీ న్యూ వెంచర్. సో ఏదైనా ఒక కొత్త వెంచర్ లేదా ఒక కొత్త పని మనం చేసేటప్పుడు ఖచ్చితంగా దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ముందు ఆలోచించాలి. సో దాన్నే మనం ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్, ఇక్కడ సింపుల్గా హెల్డ్ అప్ అని చెప్పేసి ఇచ్చాడండి. సో హెల్డ్ అప్ అంటే ఏదైనా ఆలస్యం జరిగినప్పుడు మనం ఈ విధంగా ఈడియమ్స్లో హెల్డ్ అప్ అని చెప్పేసి అంటాము. అంటే ఇక్కడ డిలేడ్ అని చెప్పేసి ఇచ్చాడు కదా. సో డిలేడ్ అంటే లేట్ అవ్వడం లేదా ఆలస్యం జరగడం. సో ఇక్కడ చూసుకుంటే మనకి హెల్డ్ అప్ అంటే మీనింగ్ వచ్చేసి పుట్ ఆఫ్ అని చెప్పేసి వస్తుంది, లేదా విత్ హెల్డ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో రీసెంట్గా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ ఫైనల్ రిజల్ట్స్లో కొంతమంది యొక్క హాల్ టికెట్స్ని లేదా రోల్ నెంబర్స్ని విత్ హెల్డ్లో పెట్టారు. విత్ హెల్డ్లో అంటే కొంచెం హోల్డ్లో పెట్టడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏదైనా మాల్ ప్రాక్టీసెస్కి వాళ్ళు ఏదైనా ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ చేశారు అని భావించినట్లయితే, లేదా వాళ్ళు ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్లో ఏదైనా మిస్టేక్ చేశారు అని భావించినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ విత్ హెల్డ్లో పెడతాయి, అంటే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. అంటే వారి యొక్క రిజల్ట్స్ని ఆలస్యంగా రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు చేసినటువంటి పని గుడ్డా బ్యాడ్ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని, సో దాన్ని బట్టి వారి యొక్క రిజల్ట్స్ని మళ్ళీ సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం సింపుల్గా ఏమంటాము అంటే హెల్డ్ అప్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ కొంచెం వారి యొక్క రిజల్ట్స్ లేట్గా వస్తాయన్నమాట. సో డిలే అయితే అవుతాయన్నమాట. సో హెల్డ్ అప్ అంటే డిలేడ్ అని చెప్పేసి మీనింగ్. సో ఇక్కడ చూసుకుంటే వీ వర్ హెల్డ్ అప్ ఫర్ 2 hours ఆన్ అకౌంట్ ఆఫ్ ఎన్ యాక్సిడెంట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మేము 2 గంటల నుంచి యాక్సిడెంట్ అయిన తర్వాత మేము 2 గంటల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము అనేది దీనికి సంబంధించినటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు లూజ్ గ్రౌండ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో టు లూజ్ గ్రౌండ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో బికమింగ్ లెస్ యాక్సెప్టబుల్. సో మీరు ఎప్పుడైతే చాలా తక్కువగా అంగీకరించబడతారో, ఓకే, సో ఎప్పుడైతే మీకు చాలా తక్కువ ప్రిఫరెన్స్ అండ్ మీకు చాలా తక్కువ కన్సిడరేషన్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో టు లూజ్ గ్రౌండ్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ చూసుకుంటే బికమింగ్ లెస్ యాక్సెప్టబుల్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇందులో చూస్తే టు లూజ్ గ్రౌండ్ అంటే టు బికమ్ లెస్ పాపులర్ ఆర్ టు బీ గివెన్ లెస్ సపోర్ట్. ఓకే, మీకు చాలా తక్కువ సపోర్ట్ దొరికినప్పుడు లేదా చాలా తక్కువ పాపులర్ అయినటువంటి సందర్భంలో ఇక్కడ మనం టు లూజ్ గ్రౌండ్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క ఎగ్జాంపుల్ చూస్తే డూ యూ అగ్రీ దట్ లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ ఆర్ లూజింగ్ గ్రౌండ్ అమాంగ్ ది వర్కింగ్ క్లాసెస్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే పర్టికులర్ వర్కింగ్ క్లాసెస్కి సంబంధించి ఆ లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఆ పర్టికులర్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, సో అవి చాలా తక్కువ అంగీకరించబడినటువంటి పర్టికులర్ పాలిటిక్స్గా చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ క్యారీ అవుట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో క్యారీ అవుట్ అంటే ఏదైనా ఒక పనిని మనం కంప్లీట్ చేసినప్పుడు దాన్ని ఈడియమ్స్లో క్యారీ అవుట్ అని చెప్పేసి అంటాము. సో కంప్లీట్ సంథింగ్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే క్యారీ అవుట్ అంటే టు డూ అండ్ కంప్లీట్ ఏ టాస్క్. టు డూ అండ్ కంప్లీట్ ఏ టాస్క్ని మనం ఏమంటామంటే క్యారీ అవుట్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్టెన్సివ్ టెస్ట్స్ హ్యావ్ బీన్ క్యారీ అవుట్ ఆన్ ది పేషెంట్. ఓకే, సో ఇక్కడ పేషెంట్ అంటే ఆ రోగికి సంబంధించి చేయవలసినటువంటి టెస్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అని చెప్పడానికి ఎక్స్టెన్సివ్ టెస్ట్స్ హ్యావ్ బీన్ క్యారీ అవుట్ ఆన్ ది పేషెంట్ అని చెప్పేసి
అనడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి కంప్లీట్ సంథింగ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బీట్స్ అబౌట్ ది బుష్. ఓకే, బీట్స్ అబౌట్ ది బుష్ అంటే కొంతమంది ఆరేటర్స్ లేదా వక్తలు, ఎవరైనా మాట్లాడేటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో, సో ఒక పాయింట్ గురించి డైరెక్ట్గా ఒక పాయింట్ గురించి మాట్లాడకుండా దాని చుట్టూ ఏదో అయితే ఇన్ఫర్మేషన్ ఉందో అది మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే డైరెక్ట్ ఒక పాయింట్ గురించి మాట్లాడకుండా సో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని ఏమంటారు అంటే బీట్స్ అబౌట్ ది బుష్ అని చెప్పేసి అంటారు. అంటే డస్ నాట్ టాక్ స్పెసిఫికల్లీ, ఒక స్పెసిఫిక్ అంశం గురించి మాట్లాడకుండా ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో బీట్స్ అబౌట్ ది బుష్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ చూసుకుంటే టు టాక్ అబౌట్ సంథింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వితౌట్ కమింగ్ టు ది మెయిన్ పాయింట్. ఓకే, మాట్లాడవలసినటువంటి మెయిన్ పాయింట్కి రాకుండా సో చాలా గంటల సేపు మాట్లాడతారు, కానీ మాట్లాడవలసినటువంటి మెయిన్ పాయింట్ గురించి మాట్లాడకుండా ఇంకేదో మాట్లాడతారనమాట. సో దాన్ని ఏమంటామంటే బీట్స్ అబౌట్ ది బుష్ అని చెప్పేసి అంటారు. సో స్టాప్ బీటింగ్ అబౌట్ ది బుష్ అండ్ టెల్ మీ వాట్ యు వాంట్. సో నీకేం కావాలో చెప్పు, అంతేగాని ఇంకేదేదో అడగకు లేదా ఇంకేదేదో మాట్లాడకు, నీకేం కావాలి, కమ్ టు ది పాయింట్ అని చెప్పేసి అంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ బీట్స్ అబౌట్ ది బుష్ అనేటువంటి పదాన్ని వాడడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కిత్ అండ్ కిన్. కిత్ అండ్ కిన్ అంటే ఇక్కడ రిలేటివ్స్ని మనం ఇక్కడ సింపుల్గా ఈడియమ్స్లో కిత్ అండ్ కిన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో మీకు బంధువులు ఉంటారు కదా, సో ఆ బంధుమిత్రులను ఏమంటామంటే కిత్ అండ్ కిన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇంగ్లీష్లో సింపుల్గా కిత్ అండ్ కిన్ అని చెప్పేసి ఈడియమ్స్లో అంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఐ సెంట్ కార్డ్స్ టు మై కిత్ అండ్ కిన్ ఇన్వైటింగ్ దెమ్ ఆన్ మై 25th యానివర్సరీ. నా 25వ వార్షికోత్సవానికి సంబంధించి సో నాకు సంబంధించినటువంటి బంధుమిత్రులకి అంటే మై కిత్ అండ్ కిన్కి నేను ఇన్విటేషన్ కార్డ్స్ అయితే పంపించడం జరిగింది అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. సో దీని యొక్క ఎగ్జాంపుల్ కాబట్టి రిలేటివ్స్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాట్ ఇన్ ది ఆర్మ్. ఆర్మ్ అంటే చెయ్యి. సో చేతి మీద మనల్ని ఎవరైనా ఇలా తట్టినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏ షాట్ ఇన్ ది ఆర్మ్ అని చెప్పేసి అంట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సంథింగ్ దట్ గివ్స్ ఎంకరేజ్మెంట్. సో ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు సో దాన్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మనల్ని ఎవరో ఒకరు ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేసినప్పుడు ఈ విధంగా తడుతూ ఉంటారు కదా భుజం పైన. సో అలాగా ఆ సిచ్యువేషన్లో ఏ షాట్ ఇన్ ది ఆర్మ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే ఏ షాట్ ఇన్ ది ఆర్మ్ అంటే సంథింగ్ దట్ గివ్స్ ఎంకరేజ్మెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి మీనింగ్. సో ఇక్కడ చూసుకుంటే ది ఓపెనింగ్ ఆఫ్ ఏ న్యూ రీసెర్చ్ సెంటర్ విల్ గివ్ ఏ మచ్ నీడెడ్ షాట్ ఇన్ ది ఆర్మ్. అంటే రీసెంట్గా లాంచ్ చేసినటువంటి లేదా రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో సో దానికి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ అయితే ఉండాలి అని చెప్పడానికి ఏ షాట్ ఇన్ ది ఆర్మ్ అని చెప్పేసి ఇక్కడైతే అన్నారు. సో కాబట్టి ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాచ్ టైమ్ బై ది ఫోర్ లాక్. క్యాచ్ టైమ్ బై ది 4 లాక్ అంటే సో మనకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని మనం క్యాచ్ చేసుకోవడాన్ని మనం ఇక్కడ క్యాచ్ టైమ్ బై ది 4 లాక్ అని చెప్పేసి అంటాం. సో సీజ్ ది ఆపర్చునిటీ. ఓకే, సీజ్ ది ఆపర్చునిటీ అంటే సో వచ్చిన అవకాశాన్ని మనం చేజెక్కించుకోవడాన్ని సీజ్ ది ఆపర్చునిటీ అని చెప్పేసి అంటాము. కాబట్టి క్యాచ్ టైమ్ బై ది 4 లాక్ అంటే సీజ్ ది ఆపర్చునిటీ అనేది దీనికి సంబంధించినటువంటి మీనింగ్ అండి. సో క్యాచ్ టైమ్ బై ది 4 లాక్ అంటే నాట్ స్లిప్ అన్ ఆపర్చునిటీ, యాక్ట్ క్విక్లీ అండ్ డెసిసివ్లీ. అంటే వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోకుండా దాని గురించి త్వరగా మంచి నిర్ణయం తీసుకోవాలి అనే దానికి సంబంధించి క్యాచ్ టైమ్ బై ది 4 లాక్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే వైజ్ మెన్ క్యాచ్ టైమ్ బై ది 4 లాక్ అని చెప్పేసి ఇచ్చారు. సో వచ్చినటువంటి అవకాశాన్ని తెలివిగలవారు వదులుకోరు, వారు దాన్ని ఆ యొక్క ఆపర్చునిటీని చేజెక్కించుకుంటారని చెప్పడానికి క్యాచ్ టైమ్ బై ది 4 లాక్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, టు పుట్ అప్ విత్ అని చెప్పేసి ఇచ్చారు. సో టు పుట్ అప్ విత్ అంటే సో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ని భరిస్తున్నప్పుడు దాన్ని ఏమంటామంటే టు టాలరేట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో దీన్ని మనం ఈడియమ్స్లో టు పుట్ అప్ విత్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి జాబ్ అయితే రాకపోవచ్చు, కానీ వాళ్ళు ఆ బాధని భరిస్తూ ఉంటారు. ఓకే, సహిస్తూ ఉంటారు, భరిస్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటారంటే ఇక్కడ టు పుట్ అప్ విత్ అని చెప్పేసి ఈడియమ్స్లో అనడం జరుగుతుంది. అంటే టు టాలరేట్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హై స్పిరిట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇన్ హై స్పిరిట్స్ అంటే ఫుల్ ఆఫ్ హోప్ అండ్ ఎంతూజియాజం అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్ హై స్పిరిట్స్ అంటే ఇప్పుడు మీరు హై స్పిరిట్స్లో ఉన్నారండి. నేను ఎందుకు అంటున్నాను అంటే నెక్స్ట్ మంత్ మీకు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామినేషన్ని మీరు క్రాక్ చేసి జాబ్ సాధించగలరు అనేటువంటి హోప్లో ఉన్నారు. ఆ ఎగ్జామినేషన్ని మీరు క్రాక్ చేసి
జాబ్ కొట్టాలనేటువంటి ఒక ఎంతూజియాజంతో, ఒక ఉత్సాహంతో ఉన్నారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఇన్ హై స్పిరిట్స్ అని చెప్పేసి అంటారు. సో ఇన్ హై స్పిరిట్స్ అంటే ఫుల్ ఆఫ్ హోప్ అండ్ ఎంతూజియాజం. ప్రజెంట్ మీరు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. సో యు ఆర్ ఇన్ హై స్పిరిట్స్ అంటే ఫుల్ ఆఫ్ హోప్ అండ్ ఎంతూజియాజంతో ఉన్నారనమాట. ఒక మంచి హోప్ తోటి ఉన్నారు, మీకు జాబ్ వస్తుంది అనేటువంటి హోప్ తోటి. అండ్ ఆ జాబ్ని క్రాక్ చేయాలనేటువంటి ఉత్సాహంతో, ఒక ఎంతూజియాజంతో కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో యు ఆర్ ఇన్ హై స్పిరిట్స్ అనమాట. కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టు హ్యావ్ సంథింగ్ అప్ వన్స్ స్లీవ్స్. ఓకే, టు హ్యావ్ సంథింగ్ అప్ వన్స్ స్లీవ్స్ అంటే సో స్లీవ్స్ అంటే ఏంటండి, సో మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా. సో చేతికి మనం లాంగ్ హ్యాండ్స్ ఉన్నటువంటి షర్ట్ని వేసుకున్నప్పుడు వాటిని ఫోల్డ్ చేసుకుంటాం. సో ఆ స్లీవ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ స్లీవ్స్లో మనం సంథింగ్ ఏదైనా పెట్టుకుంటే సో దాన్ని ఏమంటాము అంటే హ్యావింగ్ ఏ సీక్రెట్ ప్లాన్. ఓకే, సో హ్యావింగ్ ఏ సీక్రెట్ ప్లాన్. సో మన దగ్గర ఏదైనా ఒక సీక్రెట్ ప్లాన్ ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈడియమ్స్లో టు హ్యావ్ సంథింగ్ అప్ వన్స్ స్లీవ్స్ అని చెప్పేసి అంటారు. సో కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాట్ లక్ డిన్నర్. పాట్ లక్ డిన్నర్ అంటే సో మనం ఏదైనా తినడానికి సంబంధించి ఏదైనా తెచ్చుకొని, డిన్నర్కి సంబంధించి తెచ్చుకొని తినడాన్ని ఇక్కడ పాట్ లక్ డిన్నర్ అని చెప్పేసి అంటారు. సో డిన్నర్ వేర్ ఎవ్రీబడి బ్రింగ్స్ సంథింగ్ టు ఈట్. ఓకే, డిన్నర్ అంటే రాత్రిపూట చేసేది కదా. సో డిన్నర్ వేర్ ఎవ్రీబడి బ్రింగ్స్ సంథింగ్ టు ఈట్ అంటే మనం ఇక్కడ సింపుల్గా పాట్ లక్ డిన్నర్ అని చెప్పేసి అంటామన్నమాట. సో పాట్ లక్ డిన్నర్ అంటే డిన్నర్ వేర్ ఎవ్రీబడి బ్రింగ్స్ సంథింగ్ టు ఈట్. ఓకే, సో రాత్రిపూట తినేటువంటి భోజనానికి సంబంధించి సో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి తినడానికి తెచ్చుకోవడాన్ని దాన్ని పాట్లక్ డిన్నర్ అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ లెటర్ డే. రెడ్ లెటర్ డే అంటే ఒక కలర్ఫుల్ డేని మనం ఇంగ్లీష్లో రెడ్ లెటర్ డే అని చెప్పేసి అంటామన్నమాట. సో రెడ్ లెటర్ డే అంటే ఈ కలర్ఫుల్ డేని రెడ్ లెటర్ డే అని చెప్పేసి పిలుస్తాం సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వన్స్ విట్స్ ఎండ్. ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే ఎప్పుడైతే మనం కన్ఫ్యూజింగ్గా ఫీల్ అవుతామో సో దాన్ని మనం ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అని చెప్పేసి అంటాము. సో మనం ఎప్పుడు కన్ఫ్యూజింగ్గా ఫీల్ అవుతాం, టు బీ పజిల్డ్. మనం ఎప్పుడైనా ఒక పజిల్కి గురైనప్పుడు అంటే సో మనకి ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఓకే, సో ఏం ఆన్సర్ చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సో దాన్ని మనం ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అని చెప్పేసి అంటాము. సో మనకి ఎగ్జామ్లో కొన్ని పజిల్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ముఖ్యంగా రీజనింగ్లో వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ రీజనింగ్లో వచ్చినటువంటి పజిల్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనం దాన్ని ఆలోచించాలి. అందులో ఉన్నటువంటి ఇన్నర్ ఆన్సర్ ఏంటనేది తెలుసుకోవడానికి ఆ పజిల్ని మనం ఛేదించాలన్నమాట. సో కాబట్టి దాన్ని ఏమంటాము అంటే ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అని చెప్పేసి అంటాము. కాబట్టి టు బి పజిల్డ్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్. టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అంటే పారిపోవడం అండి. సో టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అంటే ఏంటంటే పారిపోవడాన్ని మనం ఇక్కడ టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అంటారంటే టు ఎస్కేప్ అనమాట. సో పారిపోవడాన్ని ఇక్కడ మనం టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అని చెప్పేసి అంటాం. అంటే దాని యొక్క మీనింగ్ వచ్చేసి టు ఎస్కేప్ అనేది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ స్నేల్స్ పేస్. ఓకే, స్నేల్స్ పేస్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే కన్సిస్టెంట్గా ఒక ప్రాపర్ వేలో నడవడాన్ని లేదా కన్సిస్టెంట్గా పరిగెత్తడాన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేస్ బౌలర్ అని చెప్పేసి అంటారు కదా క్రికెట్లో. అంటే వాళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ఒక కన్సిస్టెంట్గా ఉంటుంది. ఓకే, కన్సిస్టెంట్గా ఉంటుంది. సో వాళ్ళు ఒక మార్క్ అనేది పెట్టుకుంటారు. వాళ్ళు పరిగెత్తడానికి సంబంధించి బిగినింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఒక మార్క్ పెట్టుకుంటారు. అక్కడి నుంచి మనకి వికెట్స్ వరకు కూడా వాళ్ళు కన్సిస్టెంట్గా ఒక ఫ్లో ఆఫ్ స్పీడ్ని మెయింటైన్ చేస్తూ కన్సిస్టెంట్గా పరిగెడుతూ వెళ్తూ ఉంటారనమాట. సో దాన్ని ఏమంటాము అంటే పేస్ అని చెప్పేసి అంటాం. సో ఎట్ స్నేల్స్ పేస్ అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి స్నేల్ అన్నాడు కాబట్టి స్నేల్ అంటే నత్త. సో ఎట్ స్నేల్స్ పేస్ అంటే స్నేల్ అనేది చాలా స్లోగా నడుస్తుంది. సో స్లోగా నడుస్తుంది కాబట్టి ఎట్ స్నేల్స్ పేస్ అంటే టు డూ థింగ్స్ వెరీ స్లోలీ అనేది మనకి ఇక్కడ ఇన్నర్ మీనింగ్ అయితే ఉంటుంది ఈడియంకి సంబంధించి. టు డూ థింగ్స్ వెరీ స్లోలీ అంటే ఎట్ స్నేల్స్ పేస్ అని చెప్పేసి అంటాము. కాబట్టి టు డూ థింగ్స్ వెరీ స్లోలీ, ఎప్పుడైతే మనం ఏదైనా ఒక పనిని చాలా స్లోగా చేస్తున్నామో దాన్ని ఎట్ స్నేల్స్ పేస్ అని చెప్పేసి అంటారు. సో నత్తనడకన నడుస్తావేంటి అని చెప్పేసి అంటారు. అంటే చాలా స్లోగా నడుస్తావేంటి అని చెప్పేసి అంటాం కదా. సో ఇక్కడ మనకు అదే వస్తుందన్నమాట. ఎట్ స్నేల్స్ పేస్ అంటే టు డూ థింగ్స్ వెరీ స్లోలీ అనేది మనకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, టు స్టియర్ క్లియర్ ఆఫ్. టు స్టియర్ క్లియర్ ఆఫ్ అంటే ఇక్కడ చూసుకుంటే స్టియర్ అంటే
స్టియర్ అంటే మనం ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఓకే, వెనక నుంచి అంబులెన్స్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అంబులెన్స్కి దారి చూపిస్తూ మనం పక్కకి తప్పుకుంటాం. ఓకే, సో స్టీర్ అనేది కూడా మనకి అదే మీనింగ్ అయితే వస్తుందన్నమాట. లేదా గైడ్ అని చెప్పేసి మీనింగ్ కూడా రావడం జరుగుతుంది. స్టీర్ అంటే గైడ్ అని, లేదంటే వస్తున్న మార్గ మధ్యంలో మనం దారి చూపించడాన్ని లేదా పక్కకు తప్పుకోవడాన్ని మనం ఇక్కడ స్టీర్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇక్కడ టు స్టియర్ క్లియర్ ఆఫ్ అంటే అవాయిడ్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో అవాయిడ్ అంటే సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఓకే, సో వెనక నుంచి అంబులెన్స్ వస్తుందండి, సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి, అంటే ఆ అంబులెన్స్ మనల్ని తప్పుకొని వెళ్ళడానికి ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాలి కాబట్టి సో పక్కకైతే తప్పుకుంటాం కాబట్టి సో ఇక్కడ మనకి టు స్టియర్ క్లియర్ ఆఫ్ అనే దానికి సంబంధించి ఇక్కడ అవాయిడ్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో దారి చూపించడం అనేది స్టీర్ అనే దానికి సంబంధించిన మీనింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, టు రన్ వన్ డౌన్. టు రన్ వన్ డౌన్ అంటే మనం ఎవరి గురించైనా అగౌరవంగా మాట్లాడినప్పుడు ఓకే, ఎవరి గురించైనా అగౌరవంగా మాట్లాడినప్పుడు ఏమంటాము అంటే టు రన్ వన్ డౌన్ అని చెప్పేసి అంటాం. అంటే దీని యొక్క మీనింగ్ టు డిస్పరేజ్ సమ్వన్. ఓకే, టు డిస్పరేజ్ సమ్వన్ అనేది దీని యొక్క మీనింగ్. ఇక్కడ డిస్పరేజ్ అంటే అగౌరవంగా మాట్లాడడం లేదా తేలిక చేసి మాట్లాడడం. కొంతమందిని వారు ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం లేదా వారి మీద సెటైర్స్ వేస్తూ ఉంటాము. అగౌరవంగా సెటైర్స్ వేసినప్పుడు లేదా తేలిక చేసి మాట్లాడినప్పుడు ఏమంటాము అంటే టు డిస్పరేజ్ సమ్వన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది ఇంగ్లీష్లో. దాన్ని ఈడియమ్స్లో టు రన్ వన్ డౌన్ అనేది అనడం జరుగుతుంది. వన్ డౌన్ అంటే తక్కువ చేసి మాట్లాడడం, తేలిక చేసి మాట్లాడడం లేదా అఘోరంగా మాట్లాడడాన్ని టు డిస్పరేజ్ సమ్వన్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, టు టేక్ టు హార్ట్ అని చెప్పేసి ఇచ్చారు. టు టేక్ టు హార్ట్ అంటే మీరు ఎప్పుడైతే బాధతో దుఃఖంతో ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో టు టేక్ టు హార్ట్ అని చెప్పేసి అంటారు. అంటే టు గ్రీవ్ ఓవర్. గ్రీవ్ అంటే ఇక్కడ దుఃఖించటం. ఓకే, దుఃఖం కలిగి ఉండడాన్ని ఇక్కడ గ్రీవ్ అని చెప్పేసి అంటాము. గ్రీఫ్ అంటే దుఃఖం, గ్రీవ్ ఓవర్. టు గ్రీవ్ ఓవర్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ టు టేక్ టు హార్ట్ అని చెప్పేసి ఇక్కడ ఈడియం అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి టు గ్రీవ్ ఓవర్ అనేది వస్తుందన్నమాట. గ్రీవ్ అంటే దుఃఖం కలిగి ఉండడాన్ని. అలాగే టు ఫైట్ టూత్ అండ్ నెయిల్. టు ఫౌట్ టూత్ అండ్ నెయిల్ అంటే ఇక్కడ చూసుకుంటే సో ఓడిపోయేటువంటి యుద్ధానికి సంబంధించి మనం చేసేటువంటి పోరాటాన్ని, అంటే ఇక్కడ చూసుకుంటే ఓడిపోతామని తెలుసు కాదు, ఇక్కడ గెలవడానికి సంబంధించి మనం ఎంత ప్రయత్నం చేసినా ఓడిపోయినప్పుడు టు ఫైట్ టూత్ అండ్ నెయిల్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే మనకి ఇక్కడ టు ఫైట్ ఏ లూజింగ్ బ్యాటిల్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఓడిపోయేటువంటి యుద్ధానికి సంబంధించి మనం ఫైట్ చేయడాన్ని, యుద్ధం చేయడాన్ని మనం ఇక్కడ చూసుకుంటే టు ఫైట్ టూత్ అండ్ నెయిల్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఆప్షన్ డి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ యాపిల్ పై ఆర్డర్. ఇన్ యాపిల్ పై ఆర్డర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ యాపిల్ పై ఆర్డర్ అంటే ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ని ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో దాన్ని యాపిల్ పై ఆర్డర్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే ఇన్ కంప్లీట్ ఆర్డర్ లేదా ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్ని మనం ఇంగ్లీష్లో ఇన్ యాపిల్ పై ఆర్డర్ అని చెప్పేసి అంటాము. ఐ ఆల్వేస్ పుట్ మై టేబుల్ ఇన్ యాపిల్ పై ఆర్డర్ బిఫోర్ లీవింగ్. సో మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, సో మీ యొక్క టేబుల్ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో పెట్టి వెళ్ళారనుకోండి, సో దాన్ని ఏమంటారు అంటే ఇన్ యాపిల్ పై ఆర్డర్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి డెస్క్లో ఉన్నటువంటి వస్తువులు కానీ ఇంకేమైనా కూడా కంప్యూటర్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో మీరు ఒక ఆర్డర్లో పెట్టి వెళ్తే దాన్ని ఇన్ యాపిల్ పై ఆర్డర్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్, బ్లోయింగ్ దేర్ ఓన్ ట్రంపెట్స్. అంటే ఎవరు డప్పు వారు కొట్టుకోవడాన్ని ఇక్కడ మనం బ్లోయింగ్ దేర్ ఓన్ ట్రంపెట్స్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే టు బోస్ట్ అబౌట్ దేర్ అచీవ్మెంట్స్. టు బోస్ట్ అబౌట్ దేర్ అచీవ్మెంట్స్ని ఏమంటారు అంటే బ్లోయింగ్ దేర్ ఓన్ ట్రంపెట్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఎనీ వన్ విల్ టెల్ యూ షీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్ వీ హ్యావ్ గాట్ ఆల్దో షీ నెవర్ బ్లోస్ హర్ ఓన్ ట్రంపెట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకున్నటువంటి జర్నలిస్టులో తను ఒక బెస్ట్ జర్నలిస్ట్ అనమాట. కానీ తను ఎప్పుడు కూడా తన డప్పు తాను కొట్టుకోలేదు అని చెప్పేసి ఇక్కడ మనకి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. అంటే నేను బెస్ట్ జర్నలిస్ట్ని అని చెప్పేసి కాలర్ రైకర్ వేసుకొని తిరగలేదు, లేదా నేను బెస్ట్ జర్నలిస్ట్ని, నన్ను మించిన వాళ్ళు ఎవరో లేరని చెప్పేసి తను ఎప్పుడు గొప్పలు చెప్పుకోలేదు అని చెప్పడానికి, తన డప్పు తాను ఎప్పుడు కొట్టుకోలేదు అని చెప్పడానికి ఇక్కడ మనం బ్లోయింగ్ దేర్ ఓన్ ట్రంపెట్స్ అనేటువంటి ఒక ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే టు నాట్ బ్రింగ్ అప్ యాన్ ఓల్డ్ కాంట్రవర్షియల్ ఇష్యూ. అంటే గతంలో జరిగిపోయినటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాల్ని మళ్ళీ
తీసుకురావద్దు, మళ్ళీ లేవనెత్తద్దు అని చెప్పడానికి లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అని చెప్పేసి అంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ వర్డ్. సో సింపుల్గా లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అని చెప్పేసి అంటే ఎదుటివాడికి అసలు దాని యొక్క మీనింగ్ కూడా అర్థం కాదనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే, సో గతంలో జరిగిపోయినటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాల్ని మళ్ళీ నువ్వు ఇక్కడ లేవనెత్తొద్దు, మళ్ళీ దాన్ని తీసుకురావద్దు, అది అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు దాని గురించి మాట్లాడతావు అని అంటాం కదా మనం. సో కాబట్టి ఇక్కడ లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అనేటువంటి ఈ ఈడియంని సింపుల్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే టు అవాయిడ్ మెన్షనింగ్ ఏ సబ్జెక్ట్ ఆర్ సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, మళ్ళీ సమస్యలు ప్రాబ్లమ్స్ రాకుండా గతంలో జరిగిపోయినటువంటి పర్టికులర్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడకుండా ఉండడాన్ని ఇక్కడ మనం మాట్లాడొద్దు అని చెప్పడాన్ని లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే ఐ నో ఐ షుడ్ రిపోర్ట్ ది యాక్సిడెంట్ బట్ ఐ రాదర్ లెట్ ది స్లీపింగ్ డాగ్స్ లై. ఓకే, సో పర్టికులర్ యాక్సిడెంట్కి సంబంధించి నేను రిపోర్ట్ చేయాలని నాకు తెలుసు, కానీ జరిగిపోయినటువంటి యొక్క కాంట్రవర్షియల్ ఇష్యూని మళ్ళీ తీసుకురావడం నాకు ఇష్టం లేదని చెప్పడానికి ఇక్కడ మనం లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అనేటువంటి యొక్క ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి హోలీ ఆఫర్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా తీసుకోండి. ఈరోజే లాస్ట్ డేట్. సో రేపటి నుంచి ఆఫర్ అనేది చేంజ్ అవుతుంది, మళ్ళీ మీరు హై ప్రైస్లో కొనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తక్కువ ప్రైస్లోనే ఈరోజే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.